2025లో బాగా గమనించాలి. 2025లో వాక్యానికి వ్యతిరేకంగా మీ స్వభావం ఉందేమో. 2025లో లేక 24లో అంటే గడిచిన కాలము వాక్యములకు వ్యతిరేకం ఉందేమో నీ జీవితం. గడిచిన కాలంలో కానీ నువ్వు కోరుకున్నట్లుగా 2026 అనేది వచ్చేసింది. అయితే దేవుడు ఈ 2026లో ఏం కోరుకుంటాడో తెలుసా? ఒక ప్రత్యేకమైన నూతనత్వాన్ని. హల్లెలూయా. ఒక ప్రత్యేకమైన నూతనత్వాన్ని కోరుకుంటున్నాడు. నీ ఆలోచన విధానాలన్నీ కూడాను వాక్యానుసారంగా ఉండటం కోసం ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఒకప్పుడు మనము, అందుకే ఇక్కడ భక్తి ఏమిటంటే, పూర్వము నేను హింసకుణ్ణి, దోషకుణ్ణి, హానికరుణ్ణి బాగా హింసించాడు. ఇక ఆయన యొక్క ఆలోచన విధానాలన్నీ కూడాను రకరకాలుగా ఉన్నవి. చాలా రకరకాలుగా ఉన్నవి. ఇప్పుడైతే ప్రభు యొక్క ప్రత్యక్షతలో ఆయన నూతన వ్యక్తిగా మార్చబడ్డాడు. ఆమేన్. ఎలా మార్చబడ్డాడు? ఇక దోషం చేయాలని, హాని చేయాలని, బాధ పెట్టాలని, ఇతరులను హింసించాలని, వెచ్చుతగ్గులుగా చూస్తాం కానీ ఇదేమి లేదు. ఒక గొప్ప నూతనత్వాన్ని కలిగిన వ్యక్తిగా మనం పౌలు భక్తులు చూస్తాం. అందుకని ఆయన ఏమంటాడంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నా. ఇప్పుడు మీరు నన్ను పోలి నడుచుకోండి. మరింకో మాట ఏమంటాడంటే, ఇక జీవించువాడును సౌలు అనే వ్యక్తి తనలో ఉంటే మరలా హింసకుడుగానే ఉంటాడు. సౌలు అనే వ్యక్తి తనలో ఉంటే ఇంకా హానికరుడుగానే ఉంటాడు. సౌలు అనే వ్యక్తి అతనిలోనే ఉంటే ఇతరులకి ఇబ్బందులు కలుగు చేసే వ్యక్తిగానే ఉంటాడు. ఇప్పుడు సౌలు అనే వ్యక్తి ఏమైపోయాడు? క్రీస్తుతో కూడా పాతి పెట్టబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తుతో కూడా పాతి పెట్టబడ్డాడు. సౌలు అనే వ్యక్తి చచ్చిపోయాడు. ఈ సౌలు అనే వ్యక్తిలో ఉన్న స్వభావం అంతా కూడాను ఏమైపోయిందంటే చచ్చిపోయింది. అవన్నీ పాతి పెట్టేశాడు. క్రీస్తు యేసు ప్రత్యక్షతలో. ఆమేన్. ఇప్పుడు సౌలు పాతి పెట్టబడ్డాడు. ఇప్పుడు పౌలుగా మార్చబడ్డాడు, లేపబడ్డాడు. దేవుని యొక్క వాక్యమును బట్టి చక్కగా నడుస్తున్న వ్యక్తిగా కాబట్టి దేవుడు నీ నుండి కూడా కోరుకునేది అదే. నీ నుండి కోరుకునే ఆ గొప్పది అదే. పేదవాడికైనా 2026 వచ్చేసింది. ధనికుడికైనా 2026 వచ్చేసింది. ఆడవారికైనా 2026 వచ్చేసింది. మగవారికైనా 2026 వచ్చేసింది. చిన్నలకైనా పెద్దలకైనా ఎవరికైనా సరే 2026 వచ్చేసింది. 2026 రాగానే వందల వేల రూపాయలు ఖర్చు పెట్టి టపాసులు వేల్చారు, కేకులు కట్ చేశారు. నువ్వేం చేసినా నీ స్వభావం మారకపోతే అంత సొంత. నువ్వు టపాకులు కాల్చినా, కేకులు కట్ చేసినా, దేవుడు కోరుకునేది ఏంటంటే నీ స్వభావం మారాలి. ఆమేన్. క్రీస్తు యేసులకు కలిగిన మనస్సు
క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇక జీవించే వ్యక్తి మనము కాదు, మనము కాదు. ఎవరు జీవించాలి? ఈ 2026 ప్రారంభం రోజున దేవుడి నీ నుండి ఆశించే ఆశ అదే. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఆశించేది అదే. దేవుడు కోరుకునే గొప్ప జీవితం అది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియ సోదరి సోదరులారా, సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేయుచున్నావు, నీ జాడ సారము. దేవుని సారం ఇప్పుడు మన మీదకి రావాలి. ఆమేన్. ఏం రావాలి? దేవుని సారం. అది మన మీదకి రావాలి. అది మన మీదకి వచ్చేలాగిన మనం ఏం చేయాలి? ఇప్పుడు రెడీ ఆయన పాదములు పట్టుకొని మనం ఏం చేయాలంట? చెప్పాలి. అమ్మా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోబు గ్రంథము 36వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. మేఘములు వాటిని కుమ్మరించును, మనుషుల మీదకి అవి సమృద్ధిగా దిగును. మేఘములు వ్యాపించు విధానములు, ఆయన మందిరంలో నుండి ఉరుములు వచ్చు విధానములు ఎవడైనా తెలుసుచారు. ఆయన తన చుట్టూ తన వెలుగును వ్యాపింపజేయును. సముద్రపు అడుగు భాగమును ఆయన కప్పును. వీటి వలన ఆయన ఆ ప్రజలకి తీర్చును. ఆయన ఆహారము సమృద్ధిగా ఇచ్చేవాడు. ఇరు పక్కలను ఆయన వెలుగును ఉనికి తగలవలనని ఆయన దానికి ఆజ్ఞాపించు. ఆయన గర్జనము ఆయన ప్రసిద్ధి చేయను. తాను వచ్చేవాడని ఆయన పశువులను తెలుపును. చూడండి ప్రియ సోదరి సోదరులారా, మనం ఇక్కడ మరి గమనించినట్లయితే ఈ యొక్క యోబు గ్రంథము 36వ అధ్యాయము 28వ వచనం నుంచి మనం చూస్తే, లేక 27 చదువుదాం. ఆయన ఉదక బిందువులను పైనుండి కురిపించును, మంచుతో కూడిన వర్షం వలె అవి పడును. మేఘములు వాటిని కుమ్మరించును, మనుషుల మీదకి అవి సమృద్ధిగా దిగును. మేఘములు వ్యాపించి విధమును, ఆయన మందిరములో నుండి ఉరుములను వచ్చి ఆ విధమును ఎవడైనా గ్రహింపజాలునా? ఆయన తన చుట్టూ దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా ఒక విషయం, ఆయన ఏదైతే చేయాలనుకున్నాడో దాన్ని ఎవరైనా సరే గ్రహింపగలుగుతారా? ఆయన చేసేది మనం గ్రహించుకోగలుగుతామా? ఏమిటి? ఒక్కోసారి నువ్వు చేసేది నీకే గ్రహించుకుంటావు. అరే ఏంటంటే చేసావంటే, ఏదో ఆలోచనలో ఉన్నాను. ఏంటా ఇటు వచ్చావు? అబ్బా ఏదో పొరపాటు జరిగిపోయింది. మన జీవితంలో మనకి
ఇవన్నీ కూడా సహజమే. మనమే తెలుసుకోలేనప్పుడు దేవుడిని ఎలా తెలుసుకోగలుగుతాం? కానీ ప్రియ దేవులారా, దేవుడు తన యొక్క అత్యున్నతమైన కృపలో మన జ్ఞాపకం చేసుకొని ఆయన దయ చొప్పున సమస్తమును కూడాను మనం తెలుసుకున్నా తెలుసుకోకపోయినా మన జీవితంలో ఆయన సమస్తమును కూడాను ఏం చేస్తున్నాడంట? జరిగించుచున్నాడు. హల్లెలూయా. ఇదంతా ఆయన దయ చొప్పున. కాబట్టి సమస్తమును, ఈ సృష్టిలో ఉన్న సమస్తమును కూడాను ఆయన మమ్మల్ని పోషిస్తాడు అని ఆయన దయ కొరకు ఎదురు చూస్తున్న విధానమును బట్టి మనము కూడాను ప్రియ దేవులారా ఏం చేయాలంటే నిత్యము ఆయన దయ కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలి. ఈ 2026 మనందరికీ కూడాను దీవెనకరంగా మార్చబడాలి అంటే ఆయన జాడలో ఉన్న సారం అనేది మన పైన ఆయన వెదజల్లాలి. ఆయన ఎప్పుడైతే ఆ సారం వెదజల్లడం ఆపుతాడో ఇక నీవు జీవశవాన్ని కాబట్టి ఇప్పుడు ఆయన యొక్క జాడలో ఉన్న సారము ప్రజెంట్లరా ఇదిగో మనం కోరుకోవాలి. ప్రతి విషయంలో మనకి చాలా ప్రాముఖ్యమైనది. అందుకని భక్తుడైన పౌలు గారు దేవుని దగ్గర నుంచి అదే కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే క్రీస్తు కొరకు నమ్మకమైన వ్యక్తిగా ఆయన జీవించాడు. అలాగనే తన జీవితాన్ని కూడా అలాగనే ముగించాడు. ఇక ఆయన ఏం పొందుకున్నాడు తెలుసా? ఇన్ని సంవత్సరాల తన భక్తి జీవితంలో ఆయన ఏం పొందుకున్నాడు తెలుసా? దేవుడిచ్చే ఆ దయా కిరీటం, ఆ జీవ కిరీటం దేవుళ్ళగా దాన్ని పొందుకున్న వాడిగా ఉన్నాడు. చివరిగా ఈ మాట చెప్పి ముగిస్తాను. ఆయన అంటున్నాడు, అది నాకు మాత్రమే కాదు, తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ ఆయన దాన్ని దయచేయి. ఇప్పుడు ఆయన ప్రత్యక్షతలో నీవు ఉండాలి. ఆయన దయ చొప్పున నువ్వు నడుచుకునే వ్యక్తిగా, ఆయన దయ కొరకు కనిపెట్టుకునే వ్యక్తిగా, ఆయన చిత్తాన్ని అనుసరించే వ్యక్తిగా నీవు ఉండి ఆయన నీకు ఇవ్వబోతున్న ఆ జీవ కిరీటం ఏదైతే ఉందో ఈ భూమి మీద ఆయన దయా కిరీటాన్ని ధరింపజేశాడు. ఇప్పుడు ఆయన జీవ కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు. కాబట్టి ప్రజలారా దాన్ని పొందుకోవాలంటే ఈ 2026 అంతయు కూడాను నీవు క్రీస్తు యేసు స్వభావంతో నింపబడాలి. ఆమేన్. క్రీస్తు యేసు స్వభావంతో నీవు నింపబడితే ప్రజలారా అలాగనే ఒకవేళ దేవుని చిత్తమై మనం 2027లో కూడా ఉంటే అప్పుడు కూడాను ప్రజలారా ఇదిగో మనము ఆ క్రీస్తు యేసు యొక్క కృపచేత మనము నింపబడి నడిపించబడుతున్నట్లయితే అలాగే మన జీవిత కాలం అంతయు మనము ఆయన కృప ద్వారా నింపబడి ఆయనలో మనం నడిచినట్లయితే మనందరికీ కూడా దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడు? ఇప్పుడైతే దయాకిరీటం ఇచ్చాడు. ఆయన దయ చొప్పున మనము సజీవులుగా ఉన్నాం. ఇక రేపు రాబోయే దినాల్లో ఆయన మనకు జీవ కిరీటం వాళ్ళని ఆలోచన కలిగి ఉంటుండగా దాన్ని పొందుకునే వాళ్ళందరూ కూడాను ఈ భూమి మీద క్రీస్తు యేసు మనసుకు కలిగిన విధానముతో నడుచుకునే వారికి స్వభావాలు మారాలి, ఆలోచన మారాలి, బుద్ధులు మారాలి, తలంపులు మారాలి, క్రియలు మారాలి, ఉద్దేశాలు మారాలి, నడవడిక మారాలి.
మారినప్పుడు మాత్రమే అదే నీ జీవితానికి ఒక సరైన నూతనత్వాన్ని ప్రభు పేరు మీకు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్న దేవుడి మాత్రం మన కొరకు దీవించి ఆశీర్వదించడం కాక. ఆమేన్. మంచిది. మనందరం నేర్చిన ప్రేమ కానుకలు చేత ప్రభుని కనపరుచుకుందాం.